ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చే లోపల రిలీజెస్ గురించి. అంటే ఇక్కడ కొన్ని సాఫ్ట్వేర్స్ వాటి యొక్క రిలీజెస్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఒక సాఫ్ట్వేర్ SAP S/4HANA రిలీజెస్ గురించి మనం తెలుసుకుందాం. మిమ్మల్ని కంపెనీలో క్యాజువల్ గా అడగాలంటే SAP అప్లికేషన్స్ ఏవేవి, SAP సిస్టమ్స్ ఏవేవి ఇలా అడుగుతారు. SAP అప్లికేషన్స్ గురించి అడుగుతుంటారు, ఏవేవి SAP అప్లికేషన్స్ అని. సో ఇప్పుడు SAP S/4HANA లేటెస్ట్ వర్షన్. యాక్చువల్గా ఇక్కడ SAP S/4HANA 2025 అని ఇచ్చినాడు, కానీ ఇది ఇంకా రిలీజ్ అవ్వలేదు. నెక్స్ట్ ఇయర్ లో రిలీజ్ అవుద్ది. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు, ఏప్రిల్ ఆర్ మే ఆ టైంలో రిలీజ్ చేస్తానని ఇచ్చినాడు. దీని ఎక్స్పైర్ డేట్ కూడా ఇచ్చేసాడు, 2032కి ఎక్స్పైర్ అయిపోద్దని. SAP S/4HANA అనేది ఒక సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ యొక్క రిలీజెస్ మనం తెలుసుకుందాం. ఇప్పుడు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. విండోస్ లో విండోస్ 7, 8, 10, 11 ఇలా రిలీజ్ చేస్తున్నారు. అలాగే SAP S/4HANA అనే సాఫ్ట్వేర్ రిలీజెస్. ఓకే, SAP S/4HANA 2025 ఇది ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఓకే, నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది. SAP S/4HANA 2023 ఇయర్ రిలీజ్ చేయలేదు. SAP S/4HANA 2024 అనేది రిలీజ్ చేయలేదు, రిలీజ్ కూడా చేయట్లేదు. సో SAP S/4HANA 2023 నుంచి డైరెక్ట్ గా SAP S/4HANA 2025 కి వెళ్ళిపోతున్నారు. 2024 అనేది రిలీజ్ చేయట్లేదు. ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ వచ్చి SAP S/4HANA 2023 లేటెస్ట్ వచ్చి. ప్రీవియస్ వచ్చి SAP S/4HANA 2022. ఇప్పుడు ఇక్కడ చూస్తే SAP S/4HANA 2023 గురించి. SAP S/4HANA 2023 ఏ ఇయర్ లో రిలీజ్ అయింది? ఇక్కడ జనరల్ అవైలబిలిటీ అంటే 2023 ఇయర్ లో రిలీజ్ అయింది. SAP S/4HANA 2023 ఇయర్ లో రిలీజ్ అయింది. ఏ ఇయర్ లో ఎక్స్పైర్డ్ అయిపోద్ది? యాక్చువల్ గా 2030 వరకు ఉండేది. యాక్చువల్ గా వాడు ఆ సాఫ్ట్వేర్ ఆ ప్రోడక్ట్ వర్షన్ రిలీజ్ చేసినప్పుడు ఎక్స్పైర్ డేట్ 2030 ఇచ్చాడు, కానీ దాన్ని 2033కి ఎక్స్టెండ్ చేశాడు. అంటే ఇప్పుడు దాని ఎక్స్పైర్ డేట్ వచ్చి 2033. అంటే ఇప్పుడు ఆ వర్షన్ అవైలబుల్ ఉంది. SAP S/4HANA 2023 అనే వర్షన్ అవైలబుల్ ఉంది, మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2022 సేమ్ అదే ఇయర్ లో ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేసుకుంటూ వచ్చాడు. 2022లో రిలీజ్ అయింది. 2022 ఎక్స్పైర్ డేట్ చూద్దాం. సేమ్ ఇది రిలీజ్ చేసినప్పుడు 2027 అని ఇచ్చాడు ఎక్స్పైర్ డేట్, దాన్ని ఎక్స్టెండ్ చేసి 2030కి ఇచ్చాడు. అంటే ఇప్పుడు 2030 ఎక్స్పైర్ డేట్. అంటే SAP S/4HANA 2022 కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అవైలబుల్ ఉంది. 2030 వరకు మనకు ఆ ప్రోడక్ట్ వర్షన్ అనేది అవైలబుల్ ఉంది. నెక్స్ట్ SAP S/4HANA 2021. లో రిలీజ్ చేశారు. 2021 అంటే ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తున్నారు. ఎక్స్పైర్ డేట్ వచ్చి సేమ్ 2026కి ఇచ్చి మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేసి 2029కి ఎక్స్టెండ్ చేశారు. 2029 వరకు అవైలబుల్. SAP S/4HANA 2020 నెక్స్ట్ సేమ్ 2020లో రిలీజ్ చేశారు దాన్ని. అంటే ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. సేమ్ 2025 ఎక్స్పైర్ డేట్, కానీ దాన్ని ఎక్స్టెండ్ చేసి 2028కి ఎక్స్టెండ్ చేశారు. అంటే
ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ SAP S/4HANA 1909 2019 రిలీజ్. 1909 2019 రిలీజ్. ఎక్స్పైర్ డేట్ వచ్చి 2028 కి చేశారు, ఎక్స్టెండ్ చేశారు 2028 కి. ఈ ప్రోడక్ట్ వర్షన్ కూడా మనకి అవైలబుల్ ఉంది యూజ్ చేయడానికి. SAP S/4HANA 1809 ఎవ్రీ ఇయర్ 2018 ఇది 1809 అంటే 2018 ఇది కూడా అవైలబుల్ ఉంది అనుకుంటారు. ఇదిగోండి 2028 ఎక్స్పైర్ డేట్, జనరల్ అవైలబిలిటీ 2018 రిలీజ్. 2 సార్లు ఎక్స్టెండ్ చేశారు ఇది 2023 నుంచి 2025 కి, మళ్ళీ 2028 కి. 2028 SAP S/4HANA 1709 2017 లో రిలీజ్. రిలీజ్. ఇది కూడా 2 సార్లు ఎక్స్టెండ్ చేశారు 2028 ఎక్స్పైర్ డేట్ 2028. SAP S/4HANA 1610 2016 లో రిలీజ్. 2016 లో రిలీజ్. ఇది ఎక్స్పైర్డ్ అయిపోయింది అనుకుంటాను, ఎక్స్టెండ్ చేశారో లేదో చెక్ చేద్దాం. 2016 రిలీజ్, ఎక్స్పైర్ డేట్ 2021. అంతే 2021 మనకు కంప్లీటెడ్. అంటే ఈ వర్షన్ ఇప్పుడు మనకి అవైలబుల్ లేదు, యూజ్ చేయడానికి కుదరదు. ఇంకా SAP S/4HANA 1610 అనేది మనకి అవైలబుల్ లేదు. ఇంకోటి SAP S/4HANA 1511 ఇదే ఫస్ట్ వర్షన్ S/4HANAలో. ఇది 2016 లో రిలీజ్. 2016 లో రిలీజ్. ఇది కూడా ఎక్స్పైర్డ్. దీని ఆన్ ప్రిమిస్ ఎడిషన్ అంటారు 2020. ఇది ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, అంటే ఎంటర్ప్రైజ్ ని మేనేజ్ చేసే సాఫ్ట్వేర్ ఇది. ఓకే, ఇక్కడ ఈ 2 వర్షన్స్ తప్ప అన్ని వర్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఎవ్రీ ఇయర్. ఇవి 2 2016, ఇంకా 2016 తర్వాత 17, 18, 19, 20, 21, 22, 23, 24 ఒక్కటే రిలీజ్ చేయలేదు. ఎవ్రీ ఇయర్ SAP S/4HANA అనే ఒక వర్షన్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. మీ ఫ్యూచర్ SAP సాఫ్ట్వేర్ కూడా అయితే. దీన్ని మనం ఇన్స్టాల్ చేయాలంటే మినిమం 128 GB ర్యామ్ కావాలి, హార్డ్ డిస్క్ కాదు. మినిమం 128 GB ర్యామ్ కావాలి. HANA డేటాబేస్ మీద ఒక్కటే ఇన్స్టాల్ అవుతుంది. HANA డేటాబేస్ మీ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేయాలంటే మినిమం 32 GB ర్యామ్ ఉండాలి. సో ఇప్పుడు SAP S/4HANA రిలీజెస్ మీద ఏమైనా డౌట్ ఉన్నాయా? మీకు ఇక్కడే ఉంది ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ అని ప్రోడక్ట్. ఓకే, ఆ రిలీజెస్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా? SAP S/4HANA రిలీజెస్ మీద క్లియరా? నెక్స్ట్ టాపిక్ వెళ్ళొచ్చా? నెక్స్ట్ రిలీజెస్ గురించి మనం చూడొచ్చా? క్లియర్. ఓకే, నెక్స్ట్ SAP ERP రిలీజెస్ చూద్దాం. SAP ERP రిలీజెస్. ఇది కూడా ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. SAP S/4HANA, SAP ERP ఈ రెండే ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్స్. ఓకే, ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ వచ్చి SAP ERP 6.0 EHP 8. ఇది లేటెస్ట్. 6.0 EHP 7. SAP ERP 6.0 EHP 6. SAP ERP 6.0 EHP 5. SAP ERP 6.0
EHP 4, SAP ERP 6.0, EHP 3, SAP ERP 6.0, EHP 2, SAP ERP 6.0, EHP 1, SAP ERP 6.0. EHP అంటే ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్. ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి SAP ERP. ఇదిగోండి ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ SAP ERP అంటే SAP ERP 6.0 EHP 8. EHP అంటే ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్. ఇది కూడా ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. 2016 లో రిలీజ్ చేసి ఎక్స్టెండెడ్ చేసి 2030 ఎక్స్పైర్ డేట్. 2016 లో రిలీజ్ చేశారు, 2030 ఎక్స్పైర్ డేట్. EHP 7 2013 2030. టూ 2013 లో రిలీజ్ చేశారు, 2030. 2012 2030. 2012 2030. 2011 2025. 2011 2025. 2009 2025. జనరల్ అవైలబిలిటీ అంటే రిలీజ్ డేట్, రిలీజ్ ఇన్ఫర్మేషన్ 2009 2025. 2008 to 2025. 2007 2025. టూ 2006 2025. ఇక్కడ మీరు ఏం తెలుసుకుంటున్నారంటే ఒక సాఫ్ట్వేర్ యొక్క రిలీజెస్ ఏమేమి ఉన్నాయి, అవి ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయా, ఆ వర్షన్ ఎక్స్పైర్డ్ అయిపోయిందా. ఇప్పుడు విండోస్ 7 అనేది ఉంది, అది ఇప్పుడు అవైలబుల్ ఉందా, లేదు ఎక్స్పైర్డ్ అయిపోయింది. విండోస్ 10 విండోస్ 11 అలాగ ఉన్నాయి. అలాగే ఇక్కడ ERP అనేది ఒక ప్రోడక్ట్, ఒక సాఫ్ట్వేర్. ఆ ERP సాఫ్ట్వేర్ లో చాలా రిలీజెస్ అనేది రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు iPhone 10, iPhone 11, 14, 15 అలాగా సేమ్ ERP లో కూడా చాలా రిలీజెస్ ఉన్నాయి. అందులో ఏవే వర్షన్స్ అవైలబుల్ ఉన్నాయి, ఏవేవి ఎక్స్పైర్డ్ అయిపోయాయి అనే ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటున్నారు. అలాగే SAP ఎస్పరానా గురించి కూడా. ఇది SAP ERP గురించి. నెక్స్ట్ రిలీజెస్కి వెళ్తే SAP సొల్యూషన్ మేనేజర్ అనే రిలీజెస్ గురించి చూద్దాం. SAP సొల్యూషన్ మేనేజర్ అనే రిలీజెస్ గురించి చూద్దాం. SAP సొల్యూషన్ మేనేజర్ అనేది ఒక సాఫ్ట్వేర్, వాటి యొక్క రిలీజెస్ చూద్దాం. లేటెస్ట్ ఇప్పుడు వచ్చి SAP సొల్యూషన్ మేనేజర్ 7.2. ఓకే, 2016 లో రిలీజ్, 2030 ఎక్స్పెక్టెడ్. ప్రీవియస్ వచ్చి SAP సొల్యూషన్ మేనేజర్ 7.1. 2016 2030. 2016 2030.
ఓకే, ముందు రిలీజెస్ ఏవో చూద్దాం. సొల్యూషన్ మేనేజర్ 7.1, ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.0 EHP1 ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 1. ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.0 EHP1. SAP Solution Manager 7.0 3.2. SAP Solution Manager 7.0, SAP Solution Manager 3.2. ఇవి సొల్యూషన్ మేనేజర్ రిలీజెస్. ఇప్పుడు సొల్యూషన్ మేనేజర్ 7.1 గురించి చూద్దాం. 2011 లో రిలీజ్, 2017 అంటే ఎక్స్పైర్డ్ అయిపోయింది. అది అవైలబుల్ లేదు, ఇప్పుడు అవైలబుల్ లేదు, ఆ వర్షన్ మనం యూజ్ చేయలేం. 7.0 EHP1 2008 to 2013. ఇది ఎక్స్పైర్డ్ 2013, ఎక్స్పైర్డ్ అవైలబుల్ లేదు. ఇంకా సొల్యూషన్ మేనేజర్ 7.0 2006 2013. ఎక్స్పైర్డ్. దీని తర్వాత 3.1 కూడా ఉండేది, మనకు అవసరం లేదు అంతవరకు. 2005 2009, 2005 2009. అంటే ఈ ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ లో అన్ని రిలీజెస్ ఎక్స్పైర్డ్ అయిపోయి ఇది ఒక్కటే మిగిలినది. మనకి 2030 వరకు అవైలబుల్ ఉంది. కంపెనీలో ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ అనేది యూజ్ చేస్తారు. ఇంకోటి, ఈ రిలీజ్ గురించి కూడా తెలుసుకోండి, అంటే నేమ్ గుర్తుపెట్టుకోండి. దీని గురించి మనం రేపు క్లాస్ లో డిస్కస్ చేస్తాం. సొల్యూషన్ మేనేజర్ 1.1 గురించి రేపు క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాం. అందువల్ల ఆ నేమ్ అనేది గుర్తుపెట్టుకోండి. అది సొల్యూషన్ మేనేజర్ రిలీజెస్. ఇక్కడ మనం 3 సాఫ్ట్వేర్స్ రిలీజెస్ గురించి కంప్లీట్ చేసేసాం. ఇంకోటి, సొల్యూషన్ మేనేజర్ అనేది ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ కాదు, టెక్నాలజీ ప్లాట్ఫామ్. సొల్యూషన్ మేనేజర్ అనేది ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ కాదు, టెక్నాలజీ ప్లాట్ఫామ్. నెక్స్ట్ రిలీజెస్ చూద్దాం. ఇప్పుడు ఇన్నోవేషన్ ప్యాకేజెస్ రిలీజెస్ గురించి చూద్దాం. ఎస్ఏపి నెట్వీవర్ ఇన్నోవేషన్ ప్యాకేజెస్, నెట్వీవర్ ASAP ఇన్నోవేషన్ ప్యాకేజ్ అంటారు. నెట్వీవర్ NW ఫుల్ ఫామ్ వచ్చి నెట్వీవర్. AS అంటే అప్లికేషన్ సర్వర్. నెట్వీవర్ ASAP ఇన్నోవేషన్ ప్యాకేజ్ రిలీజెస్. ఇది కూడా టెక్నాలజీ ప్లాట్ఫామ్. టెక్నాలజీ ప్లాట్ఫామ్. టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఏవేవి ఉన్నాయనేది చూద్దాం. నెట్వీవర్ ASAP 7.52, నెట్వీవర్ ASAP 7.51, ఈ రెండే ఉండేది. 7.52 వచ్చి 2017 2030. 17 2030 ఇదే మీ ఫ్రంట్ ఎండ్ సర్వర్ లో యూజ్ చేసే సాఫ్ట్వేర్. నెట్వీవర్ ASAP 7.52. నెక్స్ట్ 7.51 2016 2025. 2016 2025. సో ఇన్నోవేషన్ ప్యాకేజెస్ రిలీజెస్ మనకి అవైలబుల్ లో ఉన్నాయి.
నెక్స్ట్ SAP NetWeaver రిలీజెస్, ఇది ఒక సాఫ్ట్వేర్, వాటి యొక్క రిలీజెస్ మనం తెలుసుకుందాం. SAP NetWeaver రిలీజెస్, ఇది కూడా టెక్నాలజీ ప్లాట్ఫామ్. ఇది కూడా టెక్నాలజీ ప్లాట్ఫామ్. ఇందులో లేటెస్ట్ వర్షన్ వచ్చి SAP NetWeaver 7.5, ప్రీవియస్ వచ్చి SAP NetWeaver 7.4. ఓకే, NetWeaver 7.5 2015 రిలీజు, 2030. 2015 2030 అంటే మేము నేర్చుకునే టైంలో ఈ సాఫ్ట్వేరే లేదు. NetWeaver 7.4 ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 1 NetWeaver 7.3. SAP NetWeaver 7.31. ఇది ఎప్పుడు 2012లో రిలీజ్ చేసి 2020 అంటే ఎక్స్పైర్డ్ అయిపోయింది, లేదు ఇది ఇప్పుడు. 2012లో రిలీజ్ చేశారు, 2020 రిలీజ్ 2020. NetWeaver 7.4 వచ్చి 2013 2020, అది కూడా ఎక్స్పైర్డ్ అయిపోయింది. 2013 2020. SAP NetWeaver 7.0 ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 3. SAP NetWeaver 7.03 అంటే ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 3. 7.31 అంటే SAP NetWeaver 7.3 ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 1 అని అర్థం. ఇది ఎప్పుడు 2012-17 ఎక్స్పైర్డ్. 2012-2017 ఎక్స్పైర్డ్ అయిపోయింది. అలాగే నెక్స్ట్ వచ్చి SAP NetWeaver 7.02. ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 2 ఫర్ NetWeaver 7.0 2010-2017. 2010-2017 ఎక్స్పైర్డ్. నెక్స్ట్ వచ్చి SAP NetWeaver 7.0, సారీ 7.01 కూడా ఉంది. 2009-2017. 2009-2017. నెక్స్ట్ వచ్చి SAP NetWeaver 7.0. రెండు వేల 2006-2017. ఫైనల్ గా ఇంకోటి కూడా ఉంది, SAP NetWeaver 04 అని. 2005-2013 అయిపోయింది. సో NetWeaver లో SAP NetWeaver 7.5 తప్ప అన్ని ఎక్స్పైర్డ్ అయిపోయాయి. NetWeaver కూడా టెక్నాలజీ ప్లాట్ఫామ్, NetWeaver 7.5 ఒక్కటే ఉంది. ఇవి రెండు ఉన్నాయి, ఇన్నోవేషన్ ప్యాకేజెస్ రెండు ఉన్నాయి. ERP లో అన్ని రిలీజెస్ ఉన్నాయి. సొల్యూషన్ మేనేజర్ లో సొల్యూషన్ మేనేజర్ 7.2 ఒక్కటే ఉంది. S/4HANAలో ఈ రెండు తప్ప కొరవండి ఉన్నాయి. ఇవి మెయిన్ సాఫ్ట్వేర్స్: SAP S/4HANA, SAP సొల్యూషన్ మేనేజర్, SAP ERP రిలీజెస్, ఇన్నోవేషన్ ప్యాకేజెస్ రిలీజెస్, SAP NetWeaver రిలీజెస్. ఈ రిలీజెస్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలాగే ఈ రిలీజెస్ తో పాటు ఇంకొన్ని రిలీజెస్ కూడా చెప్పిన్నారు. ఓకే,
సో నెక్స్ట్ అదే రిలీజెస్ లో మనం తెలుసుకోవాల్సిన ఇంకో రిలీజెస్ వచ్చి ఎస్ఏపి బిజినెస్ సూట్ రిలీజెస్ గురించి తెలుసుకోవాలి. ఎస్ఏపి బిజినెస్ సూట్ అనే రిలీజెస్ గురించి మనం తెలుసుకోవాలి. ఎస్ఏపి బిజినెస్ సూట్ లేటెస్ట్ వర్షన్ వచ్చి ఎస్ఏపి బిజినెస్ సూట్ 7i 2016 లేటెస్ట్ వన్ ఎస్ఏపి బిజినెస్ సూట్. ఇదిగోండి, మనం ఎస్ఏపి బిజినెస్ సూట్ 7i 2016 ఓపెన్ చేస్తే ఇక్కడ కొన్ని రిలీజెస్ మళ్ళీ మనం తెలుసుకుంటాం. EHP4 ఫర్ ఎస్ఏపి సిఆర్ఎం 7.0 అదాప్. EHP4 ఫర్ ఎస్ఏపి సిఆర్ఎం 7.0 అదాప్. EHP8 for SAP ERP 6.0 ABAP. SMSR. అంటే ఇప్పుడు ఎస్ఏపి బిజినెస్ సూట్ 7i 2016 అనే టూల్ మీరు ఎప్పుడు యూజ్ చేస్తారంటే కంపెనీలో మిమ్మల్ని EHP8 ఫర్ SAP ERP 6.0 అబాప్ ఇన్స్టాల్ చేయమన్నప్పుడు, లేదా EHP4 CRM SRM 7.0 ఇన్స్టాల్ చేయమన్నప్పుడు మీరు ఎస్ఏపి బిజినెస్ సూట్ 7i 2016 ని యూజ్ చేయాలి. ఇవి లేటెస్ట్ వర్షన్స్. ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 4 ఫర్ SAP CRM 7.0, అలాగే SMSRM, ఈ మూడు ఒకే వర్షన్స్. లేటెస్ట్ వర్షన్ అవే 7.0 EHP4 లేటెస్ట్ వర్షన్స్. అది ఎస్ఏపి బిజినెస్ సూట్ ఆ టైంలో మనం ఆ వర్షన్ యూజ్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ వచ్చి ఎస్ఏపి బిజినెస్ సూట్ 7i 2013. కంపెనీలో మిమ్మల్ని SAP ERP 6.0 EHP7 ఇన్స్టాల్ చేయమన్నప్పుడు మీరు ఎస్ఏపి బిజినెస్ సూట్ 7i 2013 యూజ్ చేయాలి. ఇదిగోండి, ఇక్కడ 16 కాదు, ఇదిగోండి 13 ఎస్ఏపి బిజినెస్ సూట్ 7i 2013. ఇదిగోండి EHP3 CRM, EHP3 SM, EHP3 SRM, EHP7 ERP. ఇంకో బిజినెస్ సూట్ ఉంది, దాంట్లో కొరో రిలీజెస్ మనం చూడొచ్చు. ఓకే, ఇప్పుడు మనం రెండు రిలీజెస్ గురించి తెలుసుకున్నాం. ఇంకో రిలీజెస్ చూద్దాం. ఇంకో రిలీజెస్ వచ్చి 7i 2011. ఇందులో EHP2, EHP6, EHP2, EHP2 ఉంటుంది. అంటే మన కంపెనీలో SAP ERP 6.0 EHP6 కానీ
SAP CRM SCM SRM 7.0 EHP2 ఇన్స్టాల్ చేయమన్నప్పుడు మనం SAP బిజినెస్ సూట్ 7i 2011 యూజ్ చేయాలి. ఎందుకంటే ఆ ఇన్స్టాలేషన్ ఆప్షన్ ఆ SAP బిజినెస్ సూట్ వర్షన్ లోపల ఉంది కాబట్టి. అలాగే ఇంకో SAP బిజినెస్ 7i 2010 EHP1 EHP5 1 1. సో SAP బిజినెస్ సూట్ 7i 2010 మనం ఎందుకు యూజ్ చేస్తామంటే SAP ERP 6.0 EHP5 CRM SCM SRM 7.0 EHP1 ఇన్స్టాల్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇంకా 2 రిలీజెస్ ఉన్నాయి, టోటల్ 6 రిలీజెస్ అవి. SAP బిజినెస్ సూట్ సపోర్ట్ రిలీజ్ 7. ఇదిగో 2011 ఓపెన్ చేస్తే CRM SM SRM 7.0 ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 2 ERP 6.0 EHP6 2010 ఎక్స్ప్లెయిన్ చేస్తే CRM SM SRM 7.0 ERP 6.0 EHP5 ఈ వచ్చి 1. ఇంకా SAP బిజినెస్ సూట్ 7 సపోర్ట్ రిలీజ్ 1. ఓకే, దీని కానీ చూస్తే మనము SAP బిజినెస్ సూట్ 7 సపోర్ట్ రిలీజ్ 1 ఇది. ఓకే, EHP4. సో చెప్పండి, SAP CRM 7.0 కానీ SAP SCM 7.0 కానీ SAP SRM 7.0 కానీ లేదా SAP ERP 6.0 EHP4 ఇన్స్టాల్ చేయడానికి అది యూజ్ చేస్తాం. ఫైనల్గా వచ్చి SAP బిజినెస్ సూట్ 2005 ఇది ఫస్ట్ రిలీజ్. ఇందులో SAP CRM 5.0 CRM SCM SRM 5.0 SAP ERP 6.0 కంపెనీలో ఇప్పటికీ SAP ERP 6.0 యూజ్ చేస్తున్నారు. SAP ERP 6.0 మిమ్మల్ని ఇన్స్టాల్ చేయమని చెప్పినప్పుడు మీరు SAP బిజినెస్ సూట్ 2005 అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఎందుకంటే దాని ఇన్స్టాలేషన్ ఆప్షన్ దాని లోపల ఉంది కాబట్టి. అంటే ఇక్కడ మీరు ఏం తెలుసుకుంటున్నారంటే SAP బిజినెస్ సూట్ వర్షన్స్ ఏవేవి, ఏ SAP బిజినెస్ సూట్ వర్షన్ మనం ఎప్పుడు యూజ్ చేయాలి. అంటే కంపెనీలో ఇప్పుడు మనల్ని SAP ERP 6.0 EHP6 ఇన్స్టాల్ చేయమన్నప్పుడు మనం SAP బిజినెస్ సూట్ 7 2013 యూజ్ చేయాలా, 2016 యూజ్ చేయాలా, 2011 ఏ వర్షన్ యూజ్ చేయాలనేది ఒక క్లారిటీ తెలుసుకుంటున్నాం, దానికోసం ఉంది. సో అలాగే ఇక్కడ CRM SCM SRM రిలీజెస్ కూడా మీరు తెలుసుకున్నారు. CRM SCM SRM రిలీజెస్ వచ్చి 7.0 ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 1, ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 2, ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 3, ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 4. ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 4 అనేది లేటెస్ట్ వర్షన్ CRM SCM SRM 7.0. సో ఇక్కడ ఈ బుక్ లో మనం చూస్తే ఈరోజు ఈ యూనిట్ లో SAP సిస్టమ్ ఆర్కిటెక్చర్ అనే యూనిట్ లో SAP సిస్టమ్స్ ఇది లెసన్ 1 డిస్క్రైబింగ్ SAP సిస్టమ్స్ అనే లెసన్ 1 లో ఈ ఎన్ని టాపిక్స్ ఉన్నాయి 1 2 3 ఉన్నాయి. ఇందులో ఈ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది.